హాయ్ అండి, సో ఎగ్జైటింగ్. 2000 రూపీస్. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? నేను పద్యాలు, గజల్స్ రాస్తూ ఉంటాను. అవి పాటలు చేసి పెడుతూ ఉంటాను. అవన్నీ మీకు తెలుసు కదా. ఇది నేను ఒక కథకు గెలుచుకున్నాను కొన్నాళ్ళ క్రితం. అంటే ఒక 3-4 నెలలు అయి ఉంటుంది. ముల్కునూరు నవ తెలంగాణ వాళ్ళు నిర్వహించిన కథల పోటీల్లో నాకు ఒక కథకు, నేను రాసి పంపించిన కథకు 2000 రూపాయల బహుమతి వచ్చింది. సో అప్పుడు ఆ కవర్ అట్టాగే పెట్టేశాను, మర్చిపోయా మళ్ళా. ఇప్పుడు ఏదో సర్దుతుంటే తీస్తే కనిపించింది అనమాట. సో మీతో పంచుకుందామని షేర్ చేస్తున్నాను. 2000 రూపీస్ అట్లానే పెట్టేశాను, చూపిస్తా ఉండండి. నిజం చెప్పాలంటే ఇది ఏమైందంటే, ఈ కథకి బహుమతి వచ్చింది చూడండి. ముల్కూర్ ప్రజా గ్రంథాలయం నమస్తే తెలంగాణ సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీ 2023లోది అనమాట. గీతా కురుగంటి అంటే నా పేరు హంసగీతి రాసిన మార్పు అనే కథకు 2000 రూపీస్ నగదు బహుమతి మరియు ప్రశంసాపత్రం అందజేయడమైంది. ఇది ఏమైందంటే, నేను ఫస్ట్ నాకు వాట్సాప్లో వాళ్ళు మెసేజ్ పెట్టారు, మీకు ఇలా కథకి బహుమతి వచ్చింది, వచ్చి తీసుకోండి అని. వాళ్ళు పెట్టిన 10 రోజుల తర్వాత నేను వాట్సాప్లో మెసేజ్ చూశాను. చూసిన తర్వాత ఏమైందంటే, వెంటనే వాళ్ళకి ఫోన్ చేశాను. సార్ నేను చూడలేదు, కొంచెం అంటే హెల్త్ బాగాలేదు, అప్పుడు నేను చూడలేకపోయాను. వాళ్ళకి ఫోన్ చేశాను అనమాట. ఫోన్ చేసి ఏమండి ఇట్లా నేను చూడలేదు, నాకు హెల్త్ బాగాలేదు, ఇప్పుడే చూశాను ఏంటంటే, అంటే అప్పటికే సభ జరిగిపోయింది, అక్కడ అందరికీ గెలిచిన వాళ్ళందరికీ ఇచ్చేసేసారట. సభ జరిగింది, గెలిచిన ఈ ప్రైజులు వాళ్ళందరికీ బహుమతి ఇచ్చేశారు. సో నేను చెప్పేసరికి వాళ్ళు ఏం చేశారంటే, ఇక్కడ హైదరాబాద్లో ఉప్పల్లో ఒక చోట అనమాట, ఎక్కడో మరి వాళ్ళ ఆఫీసు, వెళ్ళి తీసుకోమన్నారు. అప్పుడు వెళ్ళి తీసుకుంటే ఇదిగో ఈ కవర్లో ఈ డబ్బులు, ప్రశంసాపత్రం, జ్ఞాపిక, బుక్కు, శాలువ అన్నీ ఇచ్చారు. ఎంత సంతోషించాను అనమాట. వెళ్ళకపోయినా అని తీసుకున్నాను. అది ఇప్పుడు ఏంటంటే, ఆ కవర్ అట్లానే పెట్టా, 2 years అయింది, ఇప్పుడు తీస్తే కనిపించింది అనమాట. అది సో హ్యాపీ. 4 నెలలదనుకున్నా కాదు, దాదాపు 1.5 సంవత్సరం పైన క్రితంది.